జరగాల్సినవి జరిగి తీరతాయి. నీకు కావలసిందల్లా నిన్నే చేరుతుంది. కావలసిందల్లా కాస్త సహనం. నీకు దక్కాల్సినవి నిన్నే చేరుతాయి. ఈ కథలో అనన్య జీవితంలో దైవ సంకల్పం ఎలా జరిగిందో వినేద్దామండి. ఇక కథలోకి వెళ్ళిపోదామండి. నగరమంతా గాఢ నిద్రలో మునిగిపోయి ఉంది. కానీ అనన్య మాత్రం తన ఇంటి టెర్రస్ పైన నిస్తేజంగా నిలబడి ఉంది. ఆకాశం దట్టమైన నల్లటి మేఘాలతో నిండిపోయి ఒక తెలియని భారంతో భూమిని అదిమి పెడుతున్నట్లు ఉంది. అప్పుడప్పుడు ఆకాశాన్ని చీలుస్తూ వచ్చే మెరుపుల వెలుగులో ఆమె కళ్ళు ఎర్రబడి అలసటతో ఉబ్బిపోయి కనిపిస్తున్నాయి. అనన్య వర్షంలో తడుస్తోంది. గాలి ఉధృతంగా వీస్తూ ఆమె జుట్టుని చెల్లాచెదురు చేసేస్తోంది. చల్లటి చినుకులు ఒంటిని తాకుతున్నా ఆమె గుండెల్లో మండుతున్న వేదన ముందు ఆ చలి ఏపాటిది? ఒక్క నెల, కేవలం 30 రోజుల వ్యవధిలో ఆమె ప్రపంచం అతలాకుతలమైపోయింది. తను ప్రాణప్రదంగా నమ్మిన అర్జున్ తనను ఒక పనికిరాని పాత వస్తువులా పక్కన పడేశాడు. 5 ఏళ్లుగా రాత్రింబవళ్ళు కష్టపడి తన సొంత ఇల్లు అనుకొని పనిచేసిన ఆఫీసు నుంచి పింక్ స్లిప్ చేతికి వచ్చింది. ఆఖరికి తన బాధను పంచుకుంటారనుకున్న స్నేహితులు కూడా ఆమెను అనుమానపు చూపులతో నిలువునా చీల్చేశారు. నేనేం తప్పు చేశాను దేవుడా? ఆమె గొంతులో నుంచి వచ్చిన ఆ ప్రశ్న ఉరుముల శబ్దంలో కలిసిపోయింది. ఆమె ఆకాశం వైపు చూస్తూ గట్టిగా అరిచింది. నేను అంత చెడ్డదాన్నా? ఎవరికి అపకారం చెయ్యలేదే, ఎవరిని మోసం చెయ్యలేదే, అందరినీ గుడ్డిగా నమ్మాను. అది నా తప్ప? చివరికి నువ్వు కూడా నన్ను వదిలేశావా? ఆమె కన్నీళ్లు వర్షపు చినుకులతో కలిసి ధారగా కారుతున్నాయి. బతకాలన్న ఆశ చచ్చిపోయిన క్షణమది. చుట్టూ ఉన్న ప్రపంచం ఆమెను ఒక పనికిరాని మనిషిగా ముద్ర వేసినట్లు అనిపిస్తోంది. దుఃఖోద్వేగంతో ఆమె గుండె ఎగసిపడుతోంది. అనన్య జీవితం ఒక ప్రశాంతమైన నదిలా ఉండేది. ఆఫీసులో తను పనిచేసే పనిలో నిబద్ధత, చుట్టూ